రాత్రికి రాత్రే దసరా హాలిడేస్ ఉంటే ఆ హాలిడేస్లలో పోయి హైకోర్టులో పిటిషన్ వేసి 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయొద్దన్నారు. నేను అంటున్నా మీకు అగ్రవర్ణాల జనాభా పాపం ఆయన రిజర్వేషన్ లేవంటున్నాడు. అగ్రవర్ణాల జనాభా ఎంత ఉందో అగ్రవర్ణాల జనాభా ప్రకారం మీ రిజర్వేషన్ మీరు తీసుకోండి. మీరు 10% ఉర్రా, 15% ఉర్రా, 20% ఉర్రా, రాజకీయ రంగంలో తీసుకోండి, విద్యా ఉద్యోగం రంగంలో తీసుకోండి. కానీ మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్లు వద్దా? ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత కూడా 100 కులాలు అలా గ్రామ పంచాయతీ బోర్డులో కూడా అడుగుపెట్టొద్దా? అసెంబ్లీలో అడుగుపెట్టొద్దా? చట్టసభలు ఇవాళ బీసీలు పోవద్దా? అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సర్పంచులు కావాలి, ఎంపీడీసీలు కావాలి, జడ్పీడీసీలు కావాలి, జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలి, మున్సిపల్ చైర్మన్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కావాలి. కానీ బీసీలు రాష్ట్రపతులు కావద్దు, ప్రధానమంత్రులు కావద్దు, ముఖ్యమంత్రులు కావద్దు, మంత్రులు కావద్దు, ఏది కావద్దు. వీళ్ళ కోట్లు వేసుకుంటే వీళ్ళ తాత కోటేసి వీళ్ళ అయ్య కోటేసి ఇప్పుడు వీళ్ళ కోట్లు వేసుకుంటే పోవాలి. ఇలా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రాజ్యాంగంలో లేదు అని అంటున్నాడు. ఇందిరాసాని కేసు ఉంది, అదే పాత ముచ్చట. ఇందిరాసాని కేసు ఉంది, కృష్ణమూర్తి కేసు ఉంది. రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు? రాజ్యాంగాన్ని ఇప్పటికీ 123 సార్లు మార్చారు. 123 సార్లు రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తారు అంటే రాజ్యాంగం సూచించినటువంటి ప్రతిఫలాలు కింది స్థాయి వరకు అందడం లేదు. అందుకనే భారతదేశంలో రాజకీయ సామాజిక సమతుల్యత దెబ్బతిన్నది. కాబట్టి ఇక్కడ రాజకీయ సమానత్వం రావాలంటే ఏ వర్గం అయితే రాజకీయ అధికారం అందుకోలేకపోతుందో ఆ వర్గం జనాభా దామాష ప్రకారం ఇలా వాళ్ళకు సర్పంచ్ పదవులలో రిజర్వేషన్లు పెడితే వార్డు పదవులలో రిజర్వేషన్లు పెడితే వీళ్ళకే నొప్పి అని నేను అంటున్నాను. రాజ్యాంగబద్ధంగా పోవాలంటే సమానత్వం అన్నారు. రాజకీయంగా సమానత్వం, సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, మూడే రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉన్నది. పీఠిక మొదటి పేజీలో రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు అడ్డుపడుతుంది? కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే రాజకీయంగా ఈ సమానత్వాన్ని బీసీలకు ఇవ్వచ్చు కదా. మరి ఎక్కడ వేరే దగ్గర అంటే రిజర్వేషన్ కి సంబంధించి వాళ్ళు కులగణన చేసిర్రో, పాపులేషన్ సెన్సెస్ చేసిరో చేయలేదో తెలియదు. కానీ తెలంగాణలో పాపులేషన్ సెన్సెస్ జరిగింది కదా. మరి దీని ఆధారితంగా ఈ డాక్యుమెంట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపితే ఈ కోర్టులు పోతేంది, లేకుంటే మాధవరెడ్డి గారు చేస్తే ఇంకోరు చేస్తే వీళ్ళు అడ్డుకునేది కాదు కదా. ఇది ఇప్పుడు వీళ్ళకి సమస్య ఏంటంటే పాత కేసులకు ఈ కేసులకు తేడా ఉంది. కృష్ణమూర్తి కేసు కానీ, ఇందిరాసాని కేసు కానీ, ఆ కేసులలో మాధవరెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ కేసులలో ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. 1931లో అప్పటి ఆంగ్లేయులు దేశంలో కులగణన చేసిరు. ఆ కులగణన లెక్కలు మాత్రమే ఉన్నాయి. మీకు బీసీలకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు, మేము కాదంటలేము. కానీ మీ యొక్క ఎంపారికల్ డేటా ఏది, మీ యొక్క సైంటిఫిక్ డేటా ఏది? మీరు 50%, 60% ఉందని మీరు అంటున్నారు. మీకు అపోజిట్ తోడు 25% ఉందని అంటున్నారు. అసలు ఎంత శాతం ఉన్నారు? అఫీషియల్ డాక్యుమెంట్ ఏది? సైంటిఫిక్ డేటా ఏది? మీ జనాభా ఎంత? అందులో విద్య లేని వాళ్ళు ఎంత, ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంత, రాజకీయంగా వెనుకబడతానం ఎంత? అసలు లెక్కలు తీయండి. ఆ లెక్కలు తీసి మీరు ప్రత్యేక పరిస్థితుల్లో మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ పాయింట్ని చెప్పరు వీళ్ళు. ఒక్కసారి పాయింట్ని చెప్పరు. ఇందిరాసాని కేసు అప్పుడు ఒక్క నిమిషం, ఇందిరాసాని కేసులో కులగణన జరగలేదు, డెడికేటెడ్ కమిషన్ వేయలేదు, చట్టసభల్లో అంటే అసెంబ్లీ శాసన మండలిలో తీర్మానాలు జరగలేదు, క్యాబినెట్లో తీర్మానాలు జరగలేదు, అసెంబ్లీలో చట్టం చేయలేదు. ఈ ప్రక్రియ అంతా 22 నెలలుగా హైకోర్టు డైరెక్షన్లో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరిగినందుకే 42% రిజర్వేషన్లు పెంచారు. ఉన్న పలంగా రాత్రికి రాత్రే ఏదో ఏసీ రూమ్లో కూర్చొని దొంగసాటుగా కులగణన లెక్క లేకుండా, ఎంపారికల్ డేటా లేకుండా, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ లేకుండా జీవో తీయలే. కానీ నేనేమంటున్నట్టు ఇక్కడ బీసీ సమాజం అడిగే ప్రశ్న ఏంటంటే మా రిజర్వేషన్లు వాస్తవంగా జనాభా 60% బీసీలు, 18% డాటా ఉంది మీ దగ్గర, అన్ని రకాలుగా ఉన్నాయి. లేదంటే రాజ్యాంగబద్ధంగా కేంద్రం పార్లమెంట్ లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్ నేను అంటున్న తమిళనాడులో ఎట్లుంది? తమిళనాడు 69, ఇవాళ 50% రిజర్వేషన్ దాటొద్దు అంటుండు. మరి ఎస్సీ ఎస్టీలకు 90% ఎట్లా జనాభా రిజర్వేషన్లు ఎట్లా వస్తున్నాయి? చాలా రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక దగ్గర 68% ఉంది, ఒకసారి 70% ఉంది, ఒక దగ్గర 80% ఉంది, 50% అనేది లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెట్టినాక 50% ఎక్కడదని అడుగుతున్నా. ఈ అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోట పెట్టినప్పుడు మాత్రం ఇది గుర్తురాదు. ఏది? ఇందిరాసాని కేసు గుర్తుకురాదు, కృష్ణమూర్తి కేసు గుర్తురాదు. కానీ బీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు మాత్రం కడుపు మంటతోటి
కుళ్ళు బుద్ధితోటి ఇదే తప్పు. కుట్రతోటి బీసీలను మా ఇదే గులాంగిలు తప్పు. చేసుకోవాలి, ఒకసారి మాట్లాడండి. రాజకీయంగా మాధవరెడ్డి గారు, బానిసలు మాధవరెడ్డి గారు. చేసుకోవాలనుకుంటారు తప్ప ఇది కాదు. రైట్ మాధవరెడ్డి గారు మాట్లాడండి. సార్ ఆ. ఏదైతే ఈ దేశంలో రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎస్టీ కులాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ఒకటి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఉమ్. రెండో విషయం ఇందిరా సహాని కేసు అప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ విషయంలోనే కూడా 50% రిజర్వేషన్ దాటడానికి వీలు లేదని చెప్పి మీకు ఎట్లా ఒక మాట ఈడబ్ల్యూఎస్ చెప్పడం రిజర్వేషన్ల ప్రేట దాటింది? అరే ఈడబ్ల్యూఎస్ నేను రిజర్వేషన్ నేను మీకు 10% ఇచ్చినప్పుడు yes, మాత్రం 60% నేను కావచ్చు. చెప్తా, ఆన్సర్ చెప్తా, అరే ఆన్సర్ మీ చెప్తా, ఒక ఏం మాట ఆన్సర్ వినండి. చెప్తావు? 10% మీకు కాదా లేదా? ఒక సూటిగా చెప్పు. ఎందుకు- ఇదంతా ఎందుకు ఈ జనాలు తప్పుదోవ డొంక తిరుగుద్దు, ఈ డొంక తిరుగుద్దు. 10% రిజర్వేషన్లు మీకు ఇచ్చినప్పుడు 50% ఉన్న సీలింగ్ 60% పోయిందా లేదా చెప్పు. అదే విషయం చెప్తున్నాను మీకు. సార్ ఇంద్రసాని కేసులో స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచవచ్చు, కానీ జనాభా పెరిగినంత మాత్రంలో బీసీలకు రిజర్వేషన్ పెంచకూడదు. బీసీలలో ఆర్థిక అసమానతలు ఓసీలకు జనాభా లెక్కలు ఉన్నాయి. ఆర్థిక అసమానత ఓసీలకు డెడికేషన్ కమిషన్ ఉండదు. ఒక్క నిమిషం మాట్లాడిద్దాం. వినండి కంప్లీట్ గా. బీసీలలో ఆర్థిక అసమానతలు పెరిగినప్పుడే ఆ రిజర్వేషన్ పెంచుకోవచ్చు అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఉమ్. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా జనాభా లెక్కలైంది, కానీ వాళ్ళ స్థితిగతుల మీద ఆర్థిక అసమానత మీద ఇంకా క్లారిటీగా లెక్క కాలేదు. ఎవరెంత చేసినట్టున్నారు కదా, ఆదాయం ఉంది, ఆర్థిక ఎవరికి ఎంత స్థితిగతులు ఉంది.